వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్లో పోలింగ్ మందకోడిగా సాగుతోందని, నగరంలో 20% పోలింగ్ నమోదైందని, సాయంత్రం కల్లా పోలింగ్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. ఇక 2019తో పోల్చితే ఈ సమయానికి పోల్ శాతం బాగానే ఉందన్న ఆయన పలు సెగ్మెంట్లలో 50% దాటిందని వెల్లడించారు. పోలింగ్ నేపథ్యంలో పలు కేసులు నమోదవుతున్నాయన్నారు సీఈఓ. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదైందని, ఓటర్ స్లిప్లు పరిశీలన చేయటం కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన కంప్లైంట్స్ పై విచారణ చేస్తామని ప్రకటించారు. 1 o'clock పోల్ పర్సెంటేజెస్ వచ్చినాయి. సో 40% దాటింది మన తెలంగాణలో. 50% ఆల్మోస్ట్ 3-4 కాన్స్టిట్యుయెన్సీస్లో సుమారు ఉన్నాయి. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 20% ఉంది. ఓవరాల్గా అసెంబ్లీ ఎలక్షన్ పర్సెంటేజ్ కంటే ఈ టైంకి ఆల్మోస్ట్ మనం 3-4% ఎక్కువే ఉన్నాం. సో వీఆర్ హోపింగ్ దట్ అవర్ పోల్ పర్సెంటేజెస్ విల్ బీ క్వైట్ గుడ్ కంపేర్డ్ టు 2019 అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్స్. మిగతా అంతా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మొత్తం స్టేట్లో బాగానే ఉంది. ఇప్పుడు వరకు వెదర్ ఈజ్ ఆల్సో ఫైన్. సో వీఆర్ నాట్ యాంటిసిపేటింగ్ ఎనీ ఇష్యూస్ రైట్ నౌ. ఈవీఎం సైడ్ నుంచి కూడా ఫస్ట్ మాక్ పోల్ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత వెరీ స్మాల్ 1 or 2 ప్లేసెస్లో సమ్ ఇష్యూస్ హ్యావ్ కమ్. అది కూడా ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ అయ్యి యాక్షన్ కూడా తీసుకున్నారు. సో దట్స్ ఆల్.